హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే బఠానీ కర్రీ ఎలా చేసుకుందాం చూసేద్దామా. దీనికోసం అయితే ఆనియన్స్, టమోటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. నేనైతే ఆలు అండ్ క్యారెట్ కూడా యాడ్ చేస్తున్నాను. మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి, లేకపోతే ఏం కాదు. అలాగే ఒక 8 అవర్స్ సోక్ చేసుకున్న బఠానీలను కూడా తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ అయితే ఒక కుక్కర్ పెట్టుకొని, కుక్కర్ కొంచెం హీట్ అయ్యాక అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ కూడా హీట్ అయ్యాక అందులోనే పట్ట, బిర్యానీ ఆకు వేసుకోవాలి. అందులోనే ఇంకా ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆనియన్స్ కూడా వేసుకొని బాగా వేపుకోవాలి. ఆనియన్స్ వేగాక అందులో టమోటాలు వేసుకొని, టమోటాలు కూడా వేగాక పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా వేపుకోవాలి. ఆ 3 వేగాక అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా అయితే వేపుకోవాలన్నమాట. ఇంకా ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆలు, క్యారెట్, అవి కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత పసుపు, కారం, గరం మసాలా, చికెన్ మసాలా, ధనియాల పొడి అయితే వేసుకోవాలన్నమాట. ఉప్పు మాత్రం వేసుకోకూడదు. ఉప్పు వేసుకుంటే బఠానీలు ఉడకవు కాబట్టి. తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని, కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ అయితే రానివ్వాలన్నమాట. 3 విజిల్స్ వచ్చాక దించేసి గాలంతా పోయాక మళ్ళీ పెట్టుకొని అందులోనే ఒకసారి బాగా కలుపుకొని లాస్ట్లో కొత్తిమీర అండ్ కస్తూరి మేతి వేసేసి దించేస్తే, అందులోనే ఉప్పు కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ ఉడకనిచ్చి దించేస్తే టేస్టీ అయిన బఠానీ కర్రీ అయితే రెడీ. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. మరొక రెసిపీస్తో, మరొక వ్లాగ్స్తో, లేకపోతే మరొక వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్. వీలైతే లైక్, సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళొచ్చు కదా. బాయ్.